ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాకి సగం సక్సెస్ ఏంటి అంటే రాహుల్ గారు ఒక కథని ఎంచుకున్నారు అంటేనే ఆయన దాన్ని ఇంతగా పరిశీలన చేసిన తర్వాత కానీ ఒక కథని అప్రోచ్ అవ్వరు అని. అండ్ అందులోనూ మసూదా లాంటి సినిమా కూడా హీ కుడ్ మేక్ ఇట్ అ బిగ్ హిట్ బికాస్ వాట్ ఎవర్ హీ హ్యాస్ విజన్డ్ ఫర్ ఇట్ హ్యాస్ కమ్ ట్రూ ఆన్ స్క్రీన్. సో రాహుల్ గారి గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా అబౌట్ ద ప్రొడ్యూసర్? ప్రొడ్యూసర్ గారి గురించి చెప్పాలంటే యాక్చువల్గా ఆయన సెట్లో కూడా మనకేదో ప్రొడ్యూసర్ ఒక ఆయన ఉన్నారు, ఒక ఆయన వస్తున్నారు, లేకపోతే ఆయనకు సెపరేట్ చేయాలి, ఇట్లాంటివి ఏముండవు. మేము ఎలా తిరుగుతామో, లైట్ బాయ్స్ ఎలా తిరుగుతారో, ఏడీస్ ఎలా తిరుగుతారో, ఆయన అలా తిరుగుతూ ఉంటారు సెట్లో. ఓకే, స్క్రిప్ట్ పేపర్ ఒకటి పట్టుకుంటారు, ఆ రోజు సీన్స్ ఏమున్నాయి ఆ సీన్స్ పట్టుకుని ఆయన జస్ట్ కూర్చొని మొత్తం అందరికీ మొత్తం సెట్లో అలా తిరుగుతూ ఉంటారు. చాలా ప్యాషనెట్ కదా. నేను చాలా సినిమాలు మనం చేసాం చూసాం కదా, కానీ కమిట్మెంట్ టువర్డ్స్ హిస్ జాబ్ ఎదర్ ఇట్ ఈస్. ఆ తర్వాత దాని రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది మనం చెప్పలేం. రిజల్ట్ ఎలా ఉంటుందని చెప్పడానికి అతను తీసిన 3 ఫిలిమ్స్ తెలుస్తున్నాయి. ఇక్కడ కూడా నేను చూస్తున్నాను కదా, చాలా ఒక వీళ్ళే ఆఫ్ కోర్స్ వర్క్డ్ ఫర్ దిస్ ఫిలిం అబౌట్ 25 days ఆర్ సంథింగ్ కదా. కానీ ఎప్పుడు ఎక్కడ రిలాక్సింగ్గా కూర్చోవడం కానీ, ఆ తర్వాత ప్రతిదాన్ని చాలా జాగ్రత్తగా ఇండ్యూస్ చేస్తూ ఇలా ఉంటే బాగుంటుంది సార్ అని తనకు కావాల్సిన విధంగా చేయించుకోవడం, అంత డెడికేషన్ టువర్డ్స్ ఈ జాబ్. ప్రొడ్యూసర్ అనగానే అనేది ఇప్పుడు వీడు చెప్పినట్టు హుందాగా కూర్చోవడం. సుమ గారు ఎప్పుడు వచ్చారు? చాలా సంతోషం అమ్మా మీరు రావడం. కిషోర్ వీళ్ళంతా మన సినిమాలో ఆ టైప్ కాదు, అందరూ నాలాగే యంగ్స్టర్స్ కాబట్టి నేను కూడా అలా కలిసిపోయాను. సబ్జెక్ట్ సెలక్షన్లో నిఖిల్ డైరెక్టర్ అతను చెప్పడం, ఎప్పుడైనా నా గురించి చెప్పడం మొదలుపెట్టాడంటే ముందు ఏకధారగా ఏడుస్తాడు ఫస్ట్. అది ఆనందంతో వచ్చిన కన్నీళ్ళు సార్, ఇవి మీకు తెలియదు, ఆనంద బాష్పాలు అంటాడు. ఈ కమల్ హాసన్ యాక్టింగ్ లాగా అర్థం కాదు నాకు ఏంటి చెప్పడానికి. మీ గురించే రాస్తున్నాను సార్. మీరు నేను చిన్నప్పుడు అంటే ఇంతే ఉంటాడు కదా, నేను చిన్నప్పటి నుంచి మీకోసం అలా కాకుండా పాపం చాలా నేనంటే అంటే దాన్ని ఏమంటారు, అబండెంట్ లవ్ టువర్డ్స్ బ్రహ్మానందం. మీ గురించి మీకోసమే రాసుకున్నాను ఈ స్టోరీ అని. ఇంకా అలా అన్నీ అతను అన్నప్పుడు కానీ, ప్రొడ్యూసర్ అన్నప్పుడు కానీ, ఇట్స్ నాట్ టు సే నో ఈజ్ నాట్ ది దాన్ని ఏమంటారు కరెక్ట్ ఆన్ ది పార్ట్ ఆఫ్ ది ఆర్టిస్ట్. నా ఫీలింగ్ అది. దాంతో అతను చిన్న లవ్ కామెడీగా తీసుకెళ్తూ ఒక గమ్మత్తైన మెసేజ్, అది ఇందులో ఇప్పుడే చెప్పొద్దని అందరూ అంటున్నారు కాబట్టి నేను కూడా చెప్పట్లేదు. గమ్మత్తైన అంటే కొద్దిగా గుండె అలా పట్టుకుని అలా కొంచెం పిండుతున్న ఫీలింగ్ ఇచ్చే చిన్న 1 or 2 or 3 to 5 minutes అబ్బా అనిపించేట్టు. అప్పటి వరకు వీళ్ళు మేము కోతి వేషాలన్నీ వేసి నవ్విస్తూ ఉండేది. దానికి అది ఎమోషన్ ఫీలింగ్ అనేది అక్కడ మనం పక్కన పెడితే ఇట్ ఇంక్లూడ్స్, ఇట్ అండర్లైన్స్ ఏంటంటే ఒక మెసేజ్ ఉంటుంది. అండ్ చిన్నప్పుడు నాన్న భుజాల మీద మోస్తే ఇప్పుడు మీరు అలాగే భుజాల మీద మోసినటువంటి ఈ స్టిల్ చాలా బాగుంది. వీడు భుజాల మీద ఎక్కితే పర్వాలా, మనవరాళ్ళు వీడి భుజాల మీద ఎక్కి వీళ్ళిద్దరు వచ్చి నా భుజం మీద ఎక్కడం లాంటివి కూడా ఉన్నాయి కొన్ని. అంటే అది మీరు రియల్ లైఫ్లో అంటున్నారా, సినిమాలో అంటున్నారా? సినిమాలో అసలు రియల్ లైఫ్లో ఏంటి గౌతమ్ ఇప్పటికి కూడా నాన్న భుజం మీదకి ఎక్కుతారా? ఇలాగే వాళ్ళిద్దరూ అసలు అంటే బయట అందరినీ ఈయన డామినేట్ చేసిన, ఇంట్లో మాత్రం వాళ్ళిద్దరూ ఫుల్ డామినేట్ చేస్తారు. నీకు తెలియదు, నేను అని నా బుక్ ఉంది కదా, అవును, దాని మీద కవర్ పేజ్ కోసం వీళ్ళ అబ్బాయి వెరీ గుడ్ చాలా బాగా తీస్తాడు. ఎందుకో కొన్ని బై బార్న్ వస్తాయి చూడు, ఎందుకంటే వాళ్ళ తాతగారు శ్రీనివాసరెడ్డి గారి ఒకళ్ళు వస్తే వచ్చి ఉండొచ్చు, వాడు తీస్తాడు, పర్ఫెక్ట్ ఫ్రేమ్లో తీస్తాడు. ఒకసారి నిన్న మొన్న ఇప్పుడు అరే ఫోటో ఒకటి నీట్గా తీయని ఇలా కెమెరా పెట్టుకొని వాడు నిలబడ్డాడు. నేను ఇలా హిహి అని నవ్వద్దు, మామూలుగా ఉండు అన్నాడు. బా మిమ్మల్ని ఒక్కళ్ళు ఈ భూప్రపంచంలో హిహిహి అని నవ్వొద్దు, మామూలుగా ఉండు, మామూలు ఎక్స్ప్రెషన్ ఇవ్వు అన్నాడు. అనగానే అప్పుడు మనవాడు అన్నందుకు చాలా గర్వంగా ఉంటుంది కదా అని దిక్కుమాలిన ఎక్స్ప్రెషన్ ఒకటి ఇచ్చి అలాగే లేరా అని. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే
అందులో ఒక అందం ఉంది. అవును. మనవడి చేత తిట్టించుకోవటంలో ఒక అందం ఉంటుంది, మనవడి చేత కొట్టించుకోవటంలో ఒక అందం ఉంటుంది. మనవడు నీకేం రాదు తాత, ఇలా కాదు వేయాల్సింది బొమ్మ, ఇచ్చుడు నేను తీసుకొచ్చాను అని చేసి చూపిస్తాడు. అందులో ఆ సౌందర్యాన్ని చూడటంలో ఒక అందం ఉంటుంది. కరెక్ట్. అందుకని చాలామంది ఏమంటే మీరు తాతగా క్యారెక్టర్ చేస్తున్నారు కదా, తాత అంటే మీరేమి, తాత అంటే ఇట్స్ ఏ వండర్ఫుల్ వర్డ్, ఒక ది సర్ఫేస్ ఆఫ్ ఎర్త్ ఫర్ హ్యూమన్ బీయింగ్. బిడ్డ, చిన్న బిడ్డ వచ్చి తాత అంటే యు ఆర్ మై ఫాదర్స్ ఫాదర్ అని వాడు గుర్తించి పిలిచే పిలుపు, దానిలో ఒక చందమైనటువంటి ఐశ్వర్యం ఉంటుంది తెలుసుకోగలిగితే. కాబట్టి అటువంటి తాత అని పిలిస్తే ఏంటి మనం ఓల్డ్ అవ్వ ఎందుకవరు, ఇట్ ఇస్ ఇన్నోవేటబుల్, అందరం అదే. అవ్వాల్సిందే. ఇప్పుడు నువ్వు నేను తలకి రంగేసినంత మాత్రం సార్, నువ్వంటే నువ్వు నన్ను కాదు కలపకండి సార్. చెప్తున్నాను అసలు ఇది న్యాచురల్. అది న్యాచురల్. వెన్నెల కిషోర్ గారు వేస్తే వేసి ఉండొచ్చు, కానీ న్యాచురల్గా ఉంది. నేను ఆయిల్ వాడతాను, నేను తర్వాత బుర్ర వాడతాను. మీ ఇద్దరికంటే న్యాచురాలిటీ ఏంటో తెలుసా? అది గ్రేట్ సార్, నిజంగా. కాబట్టి అలాంటి సినిమా ఇది. అండ్ ఏంటంటే బ్రహ్మానందం గారిని వాళ్ళ అబ్బాయిని ఒక స్క్రీన్ మీద చూడడం అనేది జనాలకి బాగా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలో కూర్చున్నా సరే ఎందుకు ఎక్కువగా చూస్తారు అంటే మీరిద్దరూ ఇక్కడ ఉన్నారు. అఫ్కోర్స్ నేను వెన్నెల కిషోర్ గారు ఉన్నాం అనుకోండి, అది చిన్న జిమ్మిక్ ఫ్యాక్టర్స్ అవి. బట్ మీరున్నారు చూడడం అనేది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ అయినా దానికి తగ్గటువంటి కథని తీసుకొని వచ్చి దాన్ని కరెక్ట్గా అల్లి సమపాళ్ళలో ఎమోషన్స్ అన్నీ పెట్టి చూపిస్తారనే నమ్మకం మాకుంది. సో February 14th మేము థియేటర్స్కి వెళ్ళి తప్పకుండా ఈ సినిమాని చూస్తాము. అండ్ వ్యాలంటైన్స్ డే ఇస్ నాట్ ఓన్లీ అబౌట్ ద లవ్ బిట్వీన్ అ బాయ్ అండ్ అ గర్ల్, బట్ ఇట్స్ ఆల్సో బిట్వీన్ అ తాత అండ్ మనవడు అని ఎంత అందంగా చెప్పారు అసలు. అదే నేను చెప్పేది, లవ్ అంటే వ్యాలంటైన్స్ డే కదా. ఆ రోజు మీరు ఇది ఎందుకు అంటే నేను అన్నాను, వ్యాలంటైన్స్ డే అంటే ప్రేమికుల దినోత్సవం. ప్రేమికులు, ఒక బర్డ్ కెన్ లవ్ అనదర్ బర్డ్. అది మన మనుషులం, అందులో టీనేజ్లోనే ప్రేమించాలి. ఇట్లాంటివన్నీ ఈ ఫుల్ స్టాప్లు కామాలు మనం పెట్టుకున్నవి తప్ప ప్రేమకి దెర్ ఇస్ నో, ఇట్స్ ఇన్ఫినిట్. కాబట్టి ఒక క్వశ్చన్ వెన్నెల కిషోర్ గారు, ఆ రోజుల్లో మీరు వ్యాలంటైన్స్ డేకి ఎంతమందికి కార్డులు ఇచ్చారు? ఆ రోజుల్లో అంటే 40 years బ్యాక్ అట్లాగా కాదు సార్, అది మనం అప్పట్లో మీరు అమెరికాలో ఉండే రోజు మనం అనుకో సుమా, నేను యాక్సెప్ట్ చేయలేకపోతున్నా. ఎందుకంటే కాదు, నాతో పాటు నువ్వు కాదు, యు ఆర్ మై డాటర్, యూనో, అందువల్ల నువ్వు మనం అనొద్దు. అది మీ రోజుల్లో అంటే ఆనందంగా ఉంటుంది. సరే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ. చెప్పండి, ఆ రోజుల్లో ఒక్కసారి మాకు కూడా మైక్ ఇచ్చినందుక థ్యాంక్ యూ. మాకు కూడా మైక్ ఇచ్చినందుకు సార్, మనం కాసేపు నిశ్శబ్దం పాటిద్దాం సార్. దానికంటే వియర్డ్ ఫీలింగ్ వస్తుంది. ప్లీజ్ మాట్లాడండి సార్. మీరు మాట్లాడుతున్నారు మ్యామ్. ముందుగా నిఖిల్ గారి గురించి ఒక ముక్క మాట అయిపోయింది మ్యామ్. అది తుమ్ము మాట కాదు, అంటే జస్ట్ వర్డ్ సార్. మీరంటే ఎంత పిచ్చో నిఖిల్ గారికి చెప్దాం అనుకున్నాను సార్, అంతే. మీకు ఓకే, మీరు పర్మిషన్ ఇస్తారు? ఈయనంటే అందరికీ పిచ్చేనండి. సారీ, నేను మాట్లాడాను. కాదంటే బేసిక్గా ఏంటంటే ఆయన ఎక్స్ప్రెషన్ ఎలా ఉండేది మ్యామ్ ఆన్ సెట్ అంటే, రెడీ మూవీలో నేను సృష్టించిన క్యారెక్టర్స్ ఏంటారు నా ముందే తిరుగుతున్నాయి